హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు తెలుగు డబ్డ్ మూవీస్ రివ్యూ ఛానల్కి. ఈ రోజు నేను మీకోసం అద్భుతమైన కామెడీ యానిమేటెడ్ మూవీ అయిన ది వైల్డ్ థ్రోన్ బెర్రీస్ రివ్యూని తీసుకువచ్చాను. మరి ఈ తెలుగు డబ్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీ పాప్కార్న్ మీరే పట్టుకోండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కండి అండ్ రివ్యూలోకి ప్రవేశిద్దాం మిత్రులారా. ది వైల్డ్ థ్రోన్ బెర్రీస్ మూవీ 2002లో రిలీజ్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక యానిమేటెడ్ మూవీ, మెయిన్గా చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే ఈ మూవీలో చాలా యానిమల్స్ ఉంటాయి. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ కూడా కొంచెం గట్టిగా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు యువర్ రివ్యూ. 12 ఏళ్ళు అయిన ఎలిజా థ్రోన్బెర్రీకి తనకి యానిమల్స్తో మాట్లాడే పవర్ ఉంటుంది. అయితే తను ఒక రెస్క్యూ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి, ఆ రెస్క్యూ మిషన్ ఏంటి, లాస్ట్కి ఏమైంది, మిషన్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీని ఖచ్చితంగా ఒకసారైనా చూసేయాలి. అలాగే ఈ మూవీలో కొన్ని లెసన్స్ టీచ్ చేశారు, అవి ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ అండ్ కంపాషన్ గురించి అయితే బాగా చూపించారు. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ మూవీని వ్యూయర్స్ని చాలా బాగా ఇంప్రెస్ చేయడంలో గ్రేట్ జాబ్ అనే చెప్పాలి. యానిమల్స్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్న హంటింగ్ ఎలాంటివి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫ్యామిలీ వాల్యూస్తో చాలా చార్మింగ్గా తీసుకెళ్లారు సినిమాని. సౌండ్ ట్రాక్స్ అయితే మరింత ప్లస్ అని చెప్పొచ్చు. మనకి లయన్ కింగ్కి ఒక హకూనా టాటా అనేది ఎంత ఫేమస్, ఈ మూవీలో కూడా ఒక సాంగ్స్కి చాలా బాగా ఫేమస్ అయిందనమాట, మరింత ప్లస్ యాడ్ చేసింది మూవీకి. ఇంక ఇందులో మైనస్ చెప్పాలంటే సినిమా సరదాగా ఎక్సైటింగ్గా ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ చిన్నపిల్లలకి చాలా సస్పెన్స్గా ఇంటెన్స్గా అనిపిస్తుంది. సో అలాగే ఎలిజాకు ఒక సిస్టర్ ఉంటుంది, ఎల్డర్ సిస్టర్. సో తను చేసే కొన్ని ఆడ్ సీన్స్ అయితే కొంచెం మందికి చికాకు కలిగించవచ్చు. సో అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇది కూడా కొంతమందికి అవుతుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ది వైల్డ్ థ్రోన్ బెర్రీస్ మూవీ అనేది మంచి కామెడీ అండ్ ఇంపార్టెంట్ లెసన్స్ను బ్యాలెన్స్ చేసే ఒక చార్మింగ్ మూవీ. సో యానిమేటెడ్ అయినప్పటికీ ఇది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అయితే మనకి ఇస్తుంది. సో అయితే కొన్ని సీన్స్లో చిన్నపిల్లలు కొంచెం ఇంటెన్స్గా ఉండొచ్చని పేరెంట్స్ తెలుసుకోవాలి. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఇది 6+ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అందరూ చూడొచ్చు అనమాట. ఫ్యామిలీతో కూడా కలిసి చూడాల్సిన సినిమా ఇది. యానిమల్స్తో ఫన్ అయితే జనరేట్ చేశారు, ఆ డబ్బింగ్ లెవెల్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 3.5 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ ద వైల్డ్ థ్రోన్ బెర్రీస్ మూవీ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.